లాంగిట్యూడ్స్, తర్వాత స్టాండర్డ్ మెరిడియన్ ఆఫ్ ఇండియా, ఎస్ తర్వాత ఎర్త్ మోషన్ అంటే రొటేషన్, రెవల్యూషన్, రెవల్యూషన్ ఎస్ స్ట్రక్చర్ ఆఫ్ ఎర్త్. ఎస్ ఇక్కడ మనం లాటిట్యూడ్ గురించి మాట్లాడుకుంటే వీటి లాటిట్యూడ్స్ అంటే కామన్గా వీటిని టైం కోఆర్డినేట్స్ అంటారు. ఎస్ లాంగిట్యూడ్స్ అంటే ఏమంటారు వీటిని? లాంగిట్యూడ్స్ ఆర్ టైమ్ మెరిడియన్స్, లాటిట్యూడ్స్ ఆర్ టెంపరేచర్ కోఆర్డినేట్స్. టెంపరేచర్ కోఆర్డినేటర్స్. ఓకే. నెక్స్ట్ ఎర్త్ రొటేషన్. ఎస్ రొటేషన్కి రెవల్యూషన్కి డిఫరెన్స్ ఏంటంటే రొటేషన్కి మనకి 24 hours టైం పడుతుంది, డే అండ్ నైట్స్. రెవల్యూషన్ ఏమో సీజన్స్ వస్తాయి అన్నమాట. ఎస్ స్ట్రక్చర్ ఆఫ్ ఎర్త్ గురించి మాట్లాడుకుంటే మనం ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ మాట్లాడుకోవాలి, ఎస్ అంతే కదా. అవును. ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ అంటే మొత్తం 3 ఉంటాయి. అది క్రస్ట్, మ్యాంటల్, కోర్. దాని గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇక్కడ మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఆ ఎర్త్ రొటేషన్ అప్పుడు మనం ఒక 2-3 టాపిక్స్ మాట్లాడుకున్నాం. అవును. ఒకటి ఏంటంటే ఒకటి ఈక్వినాక్స్, ఒకటి సమ్మర్ సాలిస్టైస్, ఇంకొకటి వింటర్ సాలిస్టైస్. ఓకే. ఈక్వినాక్స్ అంటే మనకి కామన్ గా డే అంటే రాత్రి పగలు, డే అండ్ నైట్ ఈక్వల్ గా ఉంటాయి అన్నమాట. అది ఏ రోజు వస్తాయి అంటే మార్చ్ 21 ఒకటి, సెప్టెంబర్ 23. ఈ 2 రోజులు మనకి ఈక్వినాక్స్ వస్తాయి అన్నమాట. ఓకే. 21 మార్చ్ అండ్ 23 సెప్టెంబర్. ఓకే. నెక్స్ట్ మనకి సమ్మర్ సాలిస్టైస్ అంటే జూన్ 21కి వస్తుంది. ఈ సమ్మర్ సాలిస్టైస్ అంటే ఏంటంటే లాంగెస్ట్ డే ఉంటుంది, షార్టెస్ట్ నైట్ ఉంటుంది, అంతే కదా. నెక్స్ట్ వింటర్ సాలిస్టైస్ వచ్చి డిసెంబర్ 22కి వస్తుంది. ఓకే. ఇది వచ్చి ఈ వింటర్ సాలిస్టైస్ లో మనకి జరిగేది ఏంటంటే లాంగ్ నైట్ ఉంటుంది, లాంగెస్ట్ నైట్, షార్టెస్ట్ డే, అంతే కదా. నెక్స్ట్ మనం వెళ్ళేది ఏంటంటే ఎర్త్ ఎలాగ ఫామ్ అయిందో దాని గురించి మాట్లాడుకుందాం. ఓకే. దాని తర్వాత ఎర్త్ క్విక్స్ ఎలా ఏర్పడతాయి, తర్వాత వల్కనోస్ ఎలా ఏర్పడతాయి, అది దాని గురించి మాట్లాడుకుందాం. ఓకే. చేసినావా ఓపెన్ 1.2? ఎస్. ఓకే రైట్. ఇక్కడ ఫార్మేషన్ ఆఫ్ ఎర్త్ గురించి మాట్లాడుకుంటే మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది ఒక సైంటిస్ట్ గురించి మాట్లాడుకోవాలి. ఓకే. ఆయన ఎవరంటే ఆల్ఫ్రెడ్ వెజ్నర్. ఓకేనా. మామూలుగా మనకి మా ఎర్త్ గురించి మాట్లాడుకుంటే నీకు అప్రాక్సిమేట్గా 70% హైడ్రోస్పియరే ఉంటుంది, వాటర్, అంతే కదా. రిమైనింగ్ 30%, 29 and 30% అప్రాక్సిమేట్గా లిథోస్పియర్ ఉంటుంది, అంతే కదా. ఇక్కడ దీని గురించి మనం ఎవరైతే సైంటిస్ట్ ఉన్నాడో ఆల్ఫ్రెడ్ వెజ్నర్, ఆయన ఏం చెప్పిండంటే ఈ కాంటినెంట్స్ అనేవి ఎలా ఏర్పడ్డాయి దాని గురించి మాట్లాడండు. దాని గురించి మాట్లాడుతూ ఒక థియరీ గురించి మాట్లాడండు, అదే కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ. ఓకేనా. ఈ డ్రిఫ్ట్ థియరీ ప్రకారం ఏంటంటే ఆయన అక్కడ డయాగ్రామ్ కనిపిస్తుందా? ఒక 200 million years ago ఒక లార్జ్ అమౌంట్ ఆఫ్ ఏరియా ఉందంట, ల్యాండ్ మాస్ ఉంది. దాని పేరే వచ్చి ఏమంటారు, పాంజియా ఉంది. ఈ పాంజియా ల్యాండ్ అనేది 2గా డివైడ్ అయిపోయింది, ఓకేనా. డివైడ్ అయిపోయి ఏమైపోయింది, అది అంటే ఒకటి అంగారా ల్యాండ్, అంగారా ల్యాండ్ నే ఆల్సో కాల్డ్ లారిషియా అంటారు. తర్వాత గోండ్వానా ల్యాండ్ అయింది, ఓకేనా. ఇన్ బిట్వీన్ అంగారా ల్యాండ్ అండ్ గోండ్వానా ల్యాండ్ మధ్యలో ఒక ఏరియా ఏర్పడింది. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుకునే ఏరియా మొత్తం ఆల్మోస్ట్ స్టార్టింగ్ లో మనం మాట్లాడుకుంటే 70% ల్యాండ్ ఉంది, అది 70% ఓషన్ ఉంది, 30% మనం కాంటినెంట్స్ అని మాట్లాడుకున్నాం కదా. ఇది ఏర్పడే టైంలో మధ్యలో ఏవైతే అంగారా ల్యాండ్ ఉంది, తర్వాత గోండ్వానా ల్యాండ్ ఉందో, ఈ ఇన్ బిట్వీన్ వీటి మధ్యలో ఒక వాటర్ బాడీ ఏర్పడింది అనమాట. అదే టెథిస్ సముద్రం, టెథిస్ సీ అంటారు. తర్వాత మనం మాట్లాడుకుంటే ఈ అంగారా ల్యాండ్ డివైడెడ్ ఇంటూ నార్త్ అమెరికన్ ప్లాటూ అండ్ యూరేషియన్ ప్లాటూ, ఓకేనా. నెక్స్ట్ గోండ్వానా ల్యాండ్ డివైడెడ్ ఇంటూ ఆఫ్రికన్ ప్లేటు, సౌత్ అమెరికన్ యూరేషియన్ ప్లేటు, ఆల్సో కాల్డ్. ఇప్పుడు కాంటినెంట్స్ గా మాట్లాడుకుంటే మనం ఆఫ్రికన్ ప్లేటు, సౌత్ అమెరికన్ ప్లేటు, ఇండియన్ ప్లేటు, ఆస్ట్రేలియన్ ప్లేట్ అండ్ అంటార్క్టికా ప్లేట్ అనమాట, ఓకేనా. నెక్స్ట్
ఇండియన్ ప్లేట్ అసలు ఎలా మూవ్ అయిందో దాని గురించి మాట్లాడుకుందాం. అప్పుడు ఏదైతే మనకి యూరేషియన్ ప్లేట్ ఉందో, అంటే ప్రజెంట్ ఉన్న యూరేషియన్ ప్లేట్ అంటే పైన ఇది ఉంటుంది కదా, యూరప్ ప్లస్ ఏషియా, ఆ రెండు నుంచి సమ్ అమౌంట్ ఆఫ్ ల్యాండ్ వెళ్ళి ఇండియన్ ఓషన్ లో ట్రావెల్ అవ్వకుండా వెళ్తుంది అనమాట. నార్త్ వైపు డ్రిఫ్ట్ అవ్వకుండా వెళ్తుంది. నార్త్ వైపు డ్రిఫ్ట్ అవ్వకుండా వెళ్ళి ఏదైతే యూరేషియన్ ప్లేట్ ఉంటుందో, యూరేషియన్ ప్లేట్స్ హిట్ అవడం వల్ల అక్కడ హిమాలయస్ ఫామ్ అవుతాయి. ఓకేనా? అంతే కదా, అక్కడ మనకి హిమాలయస్ ఏర్పడ్డాయి. యంగెస్ట్ మౌంటైన్స్ అంటే హిమాలయాస్. ఆబ్వియస్ గా. ఓల్డెస్ట్ మౌంటైన్స్, ఓల్డెస్ట్ వచ్చి మనకి ఆరావలీస్ గురించి మాట్లాడతాయి కదా, ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్స్. వరల్డ్ లోనే ఓల్డెస్ట్, ఓల్డెస్ట్ మొత్తం ప్రపంచంలోనే ఓల్డెస్ట్ అనమాట. ఆరావలి, తర్వాత అప్పలేచియన్ మౌంటైన్స్ అవి ఉంటాయి, బట్ అవి కొంచెం స్టడీ చేయాలి, అవి ఓల్డ్ అనమాట. నెక్స్ట్ యంగెస్ట్ మౌంటైన్స్ మన దగ్గర ఉన్నాయి, ఓల్డెస్ట్ మౌంటైన్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఎస్, ఇండియాలోనే ఉన్నాయి. అవి ఏంటంటే ఇప్పుడు మనకి ఇప్పుడు మనం చెప్పుకున్న సిచ్యువేషన్ ఉందా, డ్రిఫ్టింగ్, ఆ డ్రిఫ్టింగ్ అనేది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నది. అందుకే హిమాలయస్ హైట్ పెరుగుతున్నాయి. ఎప్పుడు పెరుగుతూ ఉంటాయి, మళ్ళీ ఎరోడ్ అవుతూ ఉంటాయి, ఎరోజన్ అవుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. బట్ ఇప్పుడు మనకి ఏవైతే ఆరావళి మౌంటైన్స్ ఉంటాయో అవి అలా కాదు, అవి టోటల్ ఎరోడ్ అవ్వకపోతూనే ఉన్నాయి అనమాట. రైట్, ఇదేంటంటే కామన్ గా ఒక ఫినామినా కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ, మనకి కాంటినెంట్స్ ఎలా ఏర్పడినాయో చెప్పడానికి ఒక చిన్న డిస్క్రిప్షన్ అనమాట ఇది. ఓకేనా? తర్వాత కామన్ గా మనం ఏవైతే ఫినామినా మాట్లాడుతున్నాం అది ఎర్త్ క్వేక్స్ అనమాట. నెక్స్ట్, ఓకేనా? ఎర్త్ క్వేక్స్ అంటే మామూలుగా కామన్ గా ఏమంటారు? డిప్లీషన్ ఆఫ్ టెక్టానిక్స్. ఓకే, సింపుల్ కామన్ వర్డ్స్ మాట్లాడితే వైబ్రేషన్ ఆఫ్ ఎర్త్ అనమాట. ఓకేనా? అంటే ఏవైతే ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ లో సమ్ రియాక్షన్ జరగడం వల్ల ల్యాండ్ అనేది షేక్ అవుతుంది అనమాట. ఓకేనా? దానివల్ల మనకి ఎర్త్ కిక్ వచ్చిందని చెప్పి మనం గమనిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఎర్త్ క్విక్స్ ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి అంటే ఎక్కువ మనకి ఇప్పుడు ఎక్కడైతే ల్యాండ్ అనేది వీక్ గా ఉంటుందో అక్కడ ఎక్కువ వస్తుంటాయి అనమాట. ఓకేనా? ల్యాండ్ ఎక్కడ ఎక్కువ వీక్ ఉంటుందంటే కాంటినెంటల్ క్రస్ట్, ఓషనిక్ క్రస్ట్ ఎక్కడైతే మీట్ అవుతుంటుందో అక్కడ ల్యాండ్ వీక్ ఉంటుంది అనమాట. కాంటినెంటల్ ఓషనిక్ క్రస్ట్. ఓకే, రైట్. వై జపాన్ లో నీకు ఎక్కువ ఎర్త్ క్విక్స్, వల్కనోస్ ఎక్కువ ఎందుకు వస్తాయంటే ఇప్పుడు మనకి అండర్ భూమిలో ఈ లావా అనేది హై ప్రెజర్ తో ఉంటది అనమాట. హై ప్రెజర్ తో మూవ్ అవుతూ ఉంటది. ఆ మూవ్ అయ్యే సిచ్యువేషన్ లో అది ఎప్పుడో ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తూ ఉంటది. ఎస్కేప్ అవ్వాలంటే ఏం కావాలి? వీకెస్ట్ పార్ట్ కావాలి. వీకెస్ట్ పార్ట్ ఎక్కడ ఉంటుంది అంటే మనకి ల్యాండ్ మీద ఎక్కడైతే ఓషనిక్ క్రస్ట్, కాంటినెంటల్ క్రస్ట్ మీట్ అవుతుందో ఆ ఏరియాలో మనకి వీక్ ల్యాండ్స్ ఉంటాయి అనమాట. రింగ్ ఆఫ్ ఫైర్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. తర్వాత జపాన్ ఏరియా. ఇప్పుడు జపాన్ లో ఎక్కువ మనకి వస్తుంటాయి కదా, జపాన్, ఇండోనేషియా ఫర్ ఎగ్జాంపుల్. ఇవన్నీ రింగ్ ఆఫ్ ఫైర్ ఏరియాలో ఉండే ఏరియాస్ అనమాట. ఓకేనా? ఇక్కడ మనం ఎర్త్ క్విక్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ సిస్మిక్ వేవ్స్ అని మాట్లాడుకోవాలి. వైబ్రేషన్స్ ఆల్సో కాల్డ్ సిస్మిక్ వేవ్స్ అనమాట. వేవ్స్ ద్వారా ఫామ్ అవుతుంటాయి కదా, ఆ వేవ్స్ ఉంటాయి. ఈ వేవ్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. పీ వేవ్స్, ఎస్ వేవ్స్, ఇంకా అలా వేవ్స్ ఉంటాయి. ఆ వేవ్స్ అనేవి కొన్ని ఏమో సాలిడ్ లో ట్రావెల్ అవుతాయి, కొన్ని ఏమో లిక్విడ్ లో ట్రావెల్ అవుతాయి. అది ఉంటుంది, అది మనం తర్వాత డీప్ గా చూద్దాం. ఓకేనా? రైట్, ఇక్కడ ఏంటంటే రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఒకటి ఫోకస్ ఆల్సో కాల్డ్ హైపో సెంటర్, ఇంకోటి ఎపి సెంటర్. ఎపి సెంటర్ అంటే ఏంటి? అంటే అది ఆ వైబ్రేషన్ అనేది వేవ్ ఎర్త్ కు రీచ్ అయిన ఫస్ట్ ప్లేస్ ఎపి సెంటర్. ఎక్కడైతే ఇంపాక్ట్ గురవుతుందో క్రస్ట్ మీద దాన్ని ఎపి సెంటర్ అంటారు. హైపో సెంటర్ అంటే ఎక్కడ స్టార్ట్ అయిందో, మూమెంట్ ఎక్కడ స్టార్ట్ అయిందో ఆ మూమెంట్ స్టార్ట్ అయిన ప్లేస్ ని హైపో సెంటర్ అంటారు. ఎక్కడైతే ఇంపాక్ట్ ఉంటుందో, ఇంపాక్ట్ మనకి ఎక్కువ ఎక్కడ ఇంపాక్ట్ జరుగుతుందో దాన్ని
ఎపి సెంటర్ అంటారు. ఉమ్, ఇది కామన్గా ఎర్త్క్వేక్ గురించి మాట్లాడుకుంటాం. అవును. తర్వాత నెక్స్ట్ వచ్చి వల్కనోస్. ఉమ్, ఓకేనా? వల్కనోస్ గురించి మాట్లాడుకుంటే కామన్గా ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఏదైతే లావా ఉంటుందో, ఉమ్, ఉమ్, అంటే లావా ఇన్ ద సెన్స్ మనకి ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్లో దాన్ని మ్యాగ్మా అంటారు కదా. అవును, అవును. ఉమ్, ఆ మ్యాగ్మా అనేది నేను ఇంతకుముందు ఒక పాయింట్ చెప్పాను నేను క్లాస్లో. ఉమ్, ఏం చెప్పానంటే ఏదైనా కూడా నీకు సాలిడ్ పార్ట్ ఉమ్, 0 డిగ్రీ దగ్గర తీసుకెళ్తే, ఏదైనా లిక్విడ్ 0 ఉమ్, డిగ్రీ దగ్గర తీసుకెళ్తే అది సాలిడ్గా మారుతుంది. ఓకే. ఓకేనా? సాలిడిఫికేషన్ అవుతుంది. ఉమ్, ఏదైతే నీకు సాలిడ్ ఉంటుందో సాలిడ్ పార్ట్ ఉమ్, దాన్ని 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర తీసుకెళ్తే ఉమ్, అది లిక్విడ్గా మారింది. ఉమ్, రైట్. ఉమ్, ఓకేనా? సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్ థియరీ అనమాట అది. ఉమ్, ఓకేనా? ఒక థియరీ ఉంటుంది, సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్ థియరీ. ఓకే. ఈ థియరీ ప్రకారం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ లావా అంటే ఇన్ ద సెన్స్ మ్యాగ్మా ఉమ్, భూమిలో నుంచి బయటకు వస్తుంది, ఎస్కేప్ అయింది. ఎస్. ఉమ్, ఎస్కేప్ అయిన తర్వాత అది పైన వచ్చి పడుతుంది అనమాట. ఉమ్, అలా పడినప్పుడు మళ్ళీ ఏమైపోద్ది, అది కొన్ని సంవత్సరాలు అలా పడి 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 ఏమైపోద్ది అంటే మళ్ళీ ఏదైతే ఇప్పుడు నీకు ఓషనిక్ క్రస్ట్ యాజ్ పర్ సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్ థియరీ ప్రకారం ఓషనిక్ క్రస్ట్ కాంటినెంటల్ క్రస్ట్ మీట్ అయ్యే దగ్గర అది మొత్తం మళ్ళీ కిందికి వెళ్ళిపోద్ది అనమాట. ఉమ్, ఉమ్, అంటే ఏదైతే సాలిడ్ పార్ట్ ఉంటుందో ఆ సాలిడ్ పార్ట్ మళ్ళీ లోపలికి భూమిలోకి వెళ్ళిపోద్ది అనమాట. ఉమ్, మళ్ళీ అది భూమిలోకి వెళ్ళిపోయిన తర్వాత అది నీకు 100 డిగ్రీ సెంటిగ్రేడ్ రీచ్ అయిన తర్వాత మళ్ళీ అది మ్యాగ్మాగా మారిపోద్ది అనమాట. ఓకే. ఇదంతా ఒక సర్కిల్ అనమాట. ఉమ్, ఉమ్, ఓకేనా? ఉమ్, ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. ఇక ఇది మ్యాగ్మా లావ్ అంటే తెలుసు నీకు. యా. తర్వాత నీకు టైప్స్ ఆఫ్ వల్కనోస్ ఉన్నాయి. Sea volcano, quite eruption with flowing lava. Explosive volcano, violent eruptions with loud explosions. Active volcano, currently erupting or showing signs of activity. Barren Island, Mount Etna. ఇంకోటి dormant volcano, inactive for long time but may erupt again. ఓకే. Extinct volcano have permanently stopped erupting. Mount ఇక్కడ Kilimanjaro. ఏంటంటే వల్కనోస్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఎక్స్టింక్ట్ వల్కనో అంటే ఇప్పుడు మన దగ్గర ఒక అండమాన్ నికోబార్లో ఒక నార్కోండమ్ సంథింగ్ ఏదో ఉంటుంది, అది ఎక్స్టింక్ట్ అనమాట. ఆల్మోస్ట్ ఎక్స్టింక్ట్ అంటే అది ఇంకా రాదు, అయిపోయినట్టు అది. ఓకేనా? నెక్స్ట్ డార్మెంట్ వల్కనోస్ అంటే ఏంటంటే ఇన్యాక్టివ్ ఫర్ ఏ లాంగ్ టైమ్ బట్ మే ఎరప్ట్ అగైన్. అంటే లాంగ్ టైం, కొన్ని సంవత్సరాలు, ఇయర్స్ అది ఎలా ఉంటుందంటే అది ఇన్యాక్టివ్ లో ఉంటుంది, ఇన్యాక్టివ్ మోడ్ లో ఉంటుంది. ఇన్యాక్టివ్ మోడ్ లో ఉంటే అది సర్టెన్ ఏదో ఒక టైంలో మళ్ళీ ఎరప్ట్ అయ్యే సిచ్యువేషన్స్ ఉంటాయి అనమాట. మౌంట్ ఫిజీ ఎగ్జాంపుల్. నెక్స్ట్ యాక్టివ్ వల్కనో అంటే కామన్ తెలిసిందే, ఇంకా అది యాక్టివ్ గానే ఉంటుంది. ఓకేనా? ఎక్స్ప్లోజివ్ వల్కనో అంటే ఎలా ఉంటుంది, ఒక బాంబ్ బ్లాస్టింగ్ ఏందనుకో మనం ఏమంటారు ఎక్స్ప్లోజన్ అంటారు కదా, అలా లౌడ్ నాయిస్ తో ఏంటంటే అది ఎరప్షన్ జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఎఫ్ఓసి వల్కనో అంటే అది ఎరప్ట్ అవుతుంది బట్ ఏంటంటే లావ్ అనేది స్లోగా ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట. ఇవి ఇంపార్టెంట్. ఇది ఇక్కడ టాపిక్ ఏంటంటే ఈ టైప్స్ ఆఫ్ వల్కనోస్ లో ఇవి ఈ డిఫరెంట్ టైప్స్ ఒక పక్క ఇచ్చి వాటి యొక్క మీనింగ్స్ ఇంకొక సైడ్ ఇచ్చి మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్ అడుగుతారు. చాలా క్వశ్చన్స్ ఉంటాయి మనకి కామన్ గా. ఇదివరకు పాత ఎగ్జామ్స్ లో ఏపీ సెంటర్ అంటే ఏంటి, హైపో సెంటర్ అంటే ఏంటి, ఈ సిస్మిక్ వేవ్స్ అంటే ఏంటి, సిస్మోగ్రాఫ్ ఉంటుంది అవంటే ఏంటి, అవన్నీ అడిగేవాడు కామన్. అది ఇక్కడ అడిగితే ఇవి అడగొచ్చు ఈ క్వశ్చన్ ఇక్కడ వల్కనోస్. నెక్స్ట్ మనకి చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే సునామీ అంట. సునామీ అనేది జపనీస్ వర్డ్, కామన్ గా అడుగుతారు ఈ వర్డ్. సునామీ అనేది ఏ వర్డ్ అని అడుగుతారు అన్నమాట. జపనీస్ వర్డ్. పసిఫిక్ ఓషన్ ఈజ్ ద మోస్ట్ సునామీ ప్రోన్ రీజన్. తర్వాత ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే మనకి సునామీ వార్నింగ్ సెంటర్ ఒకటి ఉంది హైదరాబాద్ లో. ఉందా అది? హైదరాబాద్ లో చాలా ఇంక్వాయిస్ అంటారు కదా, ఇంక్వాయిస్. హైదరాబాద్ లో ఎక్కడ ఉన్నట్టుంది, ఎక్కడ ఉంది కానీ హైదరాబాద్ లో ఉన్నది తెలుసు. మన ఇండియా సునామీ సెంటర్. సునామీ సెంటర్ చాలా ఇంపార్టెంట్ అది బిట్, అది ఎప్పుడు వస్తూనే ఉంటుంది అది. ఇక్కడ మనకి ఇప్పుడు ఈ వల్కనోస్ ఉన్నాయి కదా, వల్కనోస్ వల్ల మనకి ఎఫెక్ట్స్ ఏముంటాయా? పొల్యూషన్ ఒకటి వస్తుంది.
can destroy property and life, yes. can change landscape. Yes. ఈ తర్వాత దీనివల్ల మనకి మౌంటైన్స్ ఫామ్ అవుతాయి, ఐలాండ్స్ ఫామ్ అవుతాయి, ప్లాటూస్ ఫామ్ అవుతాయి, yes, లావా ప్లెయిన్స్ ఏర్పడతాయి. right. ఓకేనా? Yeah. తర్వాత హాట్ స్ప్రింగ్స్ తెలుసు కదా, గీజర్స్ హాట్ స్ప్రింగ్స్ అంటారు, Hot springs, yes, right. అవి కూడా ఏర్పడతాయి అనమాట. నెక్స్ట్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి గుజరాత్ ఏరియా ఉందనుకో, గుజరాత్, మహారాష్ట్ర, ఆ ఏరియాలో మనకి ఎక్కువ కాటన్ గ్రో చేస్తారు. ఓకే. బ్లాక్ కాటన్ సాయిల్ ఉంటుంది ఎక్కువ. అసలు అక్కడ బ్లాక్ కాటన్ సాయిల్ రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే, అప్పుడు కొన్ని బిలియన్స్ ఇయర్స్ ఎగో అక్కడ మ్యాగ్మా బయటికి రావడం వల్ల అక్కడ బెసాల్టిక్ లావా ఏర్పడింది అనమాట బాగా. ఓకే. ఆ బెసాల్టిక్ లావా అనేది సమ్ టైమ్స్ ఎరోజన్ అట్టా జరిగి సరే అది బ్లాక్ సాయిల్ గా మారిపోయింది. అదే ఇప్పుడు బ్లాక్ కాటన్ సాయిల్ అనమాట. ఓకే.